Congratulations to Volga Videos. for 18 million subscribers. Do subscribe to Volga Videos. సో ఈ సినిమాకి వచ్చేసరికి పేర్ అప్ విత్ శ్రీనాథ్ గారితో ఎలా అనిపించింది? హీస్ బ్రిలియంట్ పర్ఫార్మర్, మామూలుగా కాదు. చాలా కొంచెం అంటే బీయింగ్ ఏ బడ్డీ యాక్టర్ అయి ఉండి ఓ పక్కన అంత తోప్ పర్ఫార్మర్ పెట్టుకోవాలన్నా మనకి ఇంకొక దాడ అక్కడ ఏంటి అని. సో హౌ ఈస్ లైక్ ఆయన ఎంత సపోర్టివ్ ఉండే, ఎంత లైక్ డైలాగ్స్ హెల్ప్ చేయడంలో కానీ ఎలా ఉండేది? మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండేది? టామ్ అండ్ జెర్రీలా ఉండేవారా, గురు శిష్యుల్లా ఉండేవారా ఏంటి? మేము టామ్ అండ్ జెర్రీనే. టామ్ అండ్ జెర్రీనే. సో శ్రీనాథ్ గారితో ఇట్స్ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే. అంటే బేసికలీ మేమిద్దరము హిట్లో ఉన్న హిట్ 2లో ఉన్నా కూడా నేను ఒక చిన్న రోల్ మీది మెరుపుతీగా అలా వచ్చిపోమని ఇటు వచ్చి వెళ్ళిపోమ్మా. సో హిట్ లో మేము ఉన్నా కూడా ఆల్రెడీ మీద ఒక హిట్ కాంబినేషన్ అయితే, కానీ అందులో పరిచయం లేదు. హిట్ కాంబినేషన్ అంతే. బట్ అందులో వి నెవర్ మెట్ ఆన్ ది సెట్. ఎందుకంటే నాది ఒకే ఒక్క సీన్, అది శేష్ గారితో ఉంటుంది. ఆయనకి జస్ట్ నేను సైకియాట్రిస్ట్ ఒక అడ్వైస్ ఇచ్చే సీన్. సో అసలుకి ఇంకెవరితోనూ ఏం సీన్స్ లేదు, నేను ఎప్పుడు చూడలేదు. నేను ఫస్ట్ టైం శ్రీనాథ్ గారిని కలిసింది కూడా మెన్షన్ హౌస్ మల్లేష్ లుక్ టెస్ట్ రోజు డైరెక్ట్ గా. ఓకే. అసలుకి మాకు అంతకు ముందు పరిచయం లేదు, మాకు అంతకు ముందు ఫ్రెండ్షిప్ లేదు. డైరెక్ట్ గా లుక్ టెస్ట్ కి వెళ్ళా. దాని తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ అవ్వడానికి ఒక 2-3 రోజుల ముందు వర్క్ షాప్స్ అని చెప్పేసి రీడింగ్ సెషన్స్ అన్ని ఉంటాయి కదా. సో ఆ రీడింగ్ సెషన్స్ కి వెళ్ళా. దట్స్ ద ఫస్ట్ టైం. మేము మాట్లాడడం కూడా ఓన్లీ వర్క్ గురించి స్టార్ట్ చేసాం. మాకు ఫ్రెండ్షిప్ కూడా లేదు టు బి వెరీ ఆనెస్ట్ చెప్పాలంటే. పరిచయం కూడా లేదు. మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటి సార్? మీకు ఫ్రెండ్షిప్ కూడా లేదంట. వీళ్ళు ఎంచుకున్న ఏదంటారు చూడ, మీరు ఎంచుకున్న తాళం ఏంటి, రాగం ఏంటి, మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటి, అసలు మీరు సైన్ చేసిన ప్రాజెక్ట్ అసలు. ఈవెన్ వర్క్ షాప్స్ లో కూడా బాలా గారు, జ్యోతి అండ్ మల్లేష్, లైక్ వాళ్ళిద్దరు కపుల్ కానీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా ఎమోషనల్ గా ఉన్నది అసలు సినిమాలో అని చెప్పేవాళ్ళు. నేనేమో సెషన్ ఇక్కడ నేను ఒక రూమ్ లో కూర్చొని నేను స్క్రిప్ట్ చదువుకుంటున్నా, ఆయన ఒక రూమ్ లో కూర్చొని స్క్రిప్ట్ చదువుకుంటున్నా. నాకు ఆయన పేరు శ్రీనాథ్ తప్ప ఏమీ తెలీదు. వర్క్ షాప్ లో 2 సీన్స్ ఇచ్చారు బాలా గారు, ఇవి మీరు చెయ్యండి. మేము సీన్స్ చదువుతున్నాం, చేస్తున్నాం. బాలా లైక్ అంటే మీరు చేస్తున్నారు, ఇండివిజువల్ గా బాగా చేస్తున్నారు, బట్ మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య జ్యోతి మల్లేష్ కనిపించట్లేదు, నాకు కెమిస్ట్రీ మిస్ అవుతుంది. గాయత్రి శ్రీనాథ్ కనబడుతున్నారు, జ్యోతి మల్లేష్ కనబడట్లేదు. వర్క్ షాప్ సెషన్స్ అన్ని అలాగే అయ్యాయండి. ఓకే. బాలా గారు ఈవెన్ సెట్ కి వెళ్ళినప్పుడు కూడా మేము అన్నాం, ఓకే బాలా వస్తారులే, వాళ్ళ ఒక 2-3 రోజుల్లో వస్తే సెట్ కి వెళ్ళాక బట్ సెట్ కి వెళ్ళాక కూడా we were still not talking to each other. అంటే మాట్లాడుకోవట్లేదు అంటే ఇట్స్ జస్ట్ we were in our own space. అంతే. నాకు ఎలా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి తెలీదు. స్టార్టింగ్ ప్రాబ్లం నాకు నిజంగా తెలీదు. ఆయన దాంట్లో ఆయన షార్ట్స్ లో అన్ని బిజీగా ఉన్నారు. బట్ ఐ థింక్ జస్ట్ మేము అట్లా కూర్చొని సీన్స్ ఆయన చేస్తున్నప్పుడు నేను వెళ్ళి చూసేదాన్ని ఖాళీగా పక్కన కూర్చోకుండా. అలా చూస్తూ క్యాజువల్ పక్కన కూర్చొని మాట్లాడుతూ అలాగే నార్మల్ గా ఒక పరిచయం పెరిగింది. అండ్ ఇమ్మీడియట్లీ బాలా గారు మాకు పరిచయం లేకుండానే ఒక రొమాంటిక్ సీన్ పెట్టారు. ఏం చేయాలి తెలియదు నాకు, ఎలా చేయాలి తెలియదు. బట్ శ్రీనాథ్ గారు దట్ టైమ్ హీస్ లైక్ జస్ట్ బిఫోర్ ద సీన్ ఇట్ వాస్ వెరీ ఫ్రెండ్లీ. ఏదో ఒకటి జోక్ లేసి నవ్వించి కొంచెం అలా కంఫర్ట్ చేసి, నేను కొంచెం నర్వస్ ఉండే. ఐ డోంట్ నో హౌ టు టేక్ ఇట్ అప్. నాకు సీన్స్ తెలుసు, డైలాగ్స్ తెలుసు, ఏం మర్చిపోలేదు, ఏం చేయాలి తెలుసు. బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ ప్రాక్సిమిటీ, ఇంకా అఫినిటీ రాలేదు ఇంకా శ్రీనాథ్ గారితో. సో శ్రీనాథ్ గారు జోక్ లేసి బాగా నవ్వించి, సో ఏదో ఒకటి జోక్ వేస్తుండే. సో కొంచెం కంఫర్టబుల్ అయిన తర్వాత దెన్ we became friends through the process. Actually మేము యాక్టింగ్ చేస్తూనే ఫ్రెండ్స్ అయ్యాం. అయితే వేర్ ఎల్స్ కమింగ్ అబౌట్, మీరు రొమాంటిక్ సీన్స్ అని టాపిక్ ఎత్తారు కాబట్టి చెప్తాం. మామూలుగానే ఒక 100 మంది చూస్తూ ఉంటారు సెట్ లో మనం సీన్లు చేస్తున్నప్పుడు. వేర్ కమ్స్ అబౌట్ దిస్ రొమాంటిక్ సీన్స్ వచ్చేటప్పుడు క్రౌడ్ ని కొంచెం తక్కువ చేసి లిమిట్ చేసి హూ ఆర్ నీడెడ్, హూ ఆర్ బాగా ఇంపార్టెంట్ ఎవరో, ఒక డిఓపి, అసిస్టెంట్, సెట్ ప్రాపర్టీ వాళ్ళు, వీళ్ళు మాత్రమే పెట్టి చేస్తూ ఉంటారు. సో ఇందాక మీరు చాలా వరకు షేర్ చేస్తారు హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్నది. సో ఎంత లేదనుకున్నా లోపల ఒక టెన్షన్ ఉంటుంది. డిడ్ యూ ఫేస్డ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే వాట్ యూ విల్ సే? అంటే నర్వస్నెస్ నాకు ఉన్నింది బికాస్ ఐ వాజ్ అన్కంఫర్టబుల్ గా నేను ఎక్కడ లేను సెట్ లో. దట్స్ వన్ థింగ్ వేర్ ఐ హ్యావ్ టు కైండ్ ఆఫ్ థ్యాంక్
ద టీమ్ లైక్ ఇప్పుడు బాలా గారు కానీ, శ్రీనాథ్ గారు కానీ, మా డిఓపి అమ్మముత్తు సార్ కానీ, వాళ్ళందరూ కూడా ఎలా అంటే దే మేడ్ షూర్ దట్ ఐ నెవర్ ఫెల్ట్ ఒక్క బిట్లో కూడా అమ్మాయి అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకూడదు అని. దే మేడ్ షూర్ దట్ సెట్లో ఎవరు లేకుండా అండ్ ఆ ప్రెజెన్స్ లో కూడా ఈవెన్ నేను ఎనాక్ట్ చేసేటప్పుడు కూడా బాలా అయితే దే ఆల్ ట్రీటెడ్ మీ లైక్ అ స్మాల్ బేబీ, ఒక చిన్న పిల్లలాగా. అమ్మ ఓకే, ఆర్ యూ ఓకే, కంఫర్టబుల్, నీకేదైనా కొంచెం ఇబ్బంది కలిగితే. సో నాకు ఆ ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ అనిపించింది. నాకు అందుకే ఇక్కడ అన్కంఫర్టబుల్ అనిపించలేదు. కొంచెం ఈ ప్రొడక్షన్ హౌస్ మీకు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ Yeah. ఫంక్షన్ కి వెళ్ళి జస్ట్ వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి యాక్ట్ చేస్తే. అసలు రొమాంటిక్ సీన్స్ లో కూడా మేమైతే కట్ చెప్పిన తర్వాత మేము నవ్వుకునే వాళ్ళం. కట్టుకు ముందు యాక్షన్ ముందు నవ్వేవాళ్ళం, కట్ తర్వాత నవ్వేవాళ్ళం. వి బోత్ ఆర్ లైక్ టూ స్కూల్ కిడ్స్ బేసికలీ. నేను శ్రీనాథ్ గారు ఎట్లా అంటే స్కూల్ కిడ్స్ ఎట్లయితే కొట్టుకుంటారో, జుట్లు లాక్కుని పెన్సిల్ లాగే కాదు ఆయన నా చాక్లెట్స్ స్టీల్ చేసేవాళ్ళు ఎప్పుడు. చాక్లెట్స్ పట్టుకెళ్ళేవారా? నాకు ఎనీ చాక్లెట్స్ డైట్స్ అలా అలా ఏం లేదు, నేను నాకు ఏది నచ్చితే తింటాను. అదృష్టవంతురాలు. అండ్ హీ యూస్ టు స్టీల్ మై చాక్లెట్స్. నాకు అక్కడ కోపం వచ్చేది. ఫుడ్ ఈస్ ఎమోషన్ ఫర్ మీ. నా ఫుడ్ ఎవరైనా తీసుకుంటే నేను తట్టుకోలేను. హీరో హీరోయిన్ గొడవ అయ్యండి ఆయన చాక్లెట్లు దొబ్బేశారని ఈవిడ కంప్లైంట్ చేస్తుంది. శ్రీనాథ్ గారు దిస్ ఇస్ టూ రాంగ్, టూ బ్యాడ్, డోంట్ స్టీల్ మై. మీరు అమ్మాయిలకి చాక్లెట్లు ఇవ్వడం మానేసి అమ్మాయిల దగ్గర చాక్లెట్లు తీసుకోవడం ఇట్స్ టూ బ్యాడ్. సో ఫుడ్ ఈస్ ఎమోషన్ ఫర్ మీ. నా చాక్లెట్స్ దొబ్బేసేవాళ్ళు. నేను బాలాకి వెళ్ళి, బాలా స్టీలింగ్ మై చాక్లెట్స్, లైక్ నేను ఇంత టెన్షన్ లో ఉంటే మీరు వచ్చి చాక్లెట్లు తగ్గుతున్న గొడవలు చెప్తారేంట్రా అనేవాళ్ళు. చిచ్చి అందుకే మీకు మీమర్స్ మ్యాన్షన్ హౌస్ బాటిల్ ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు కరెక్ట్ కదా? కరెక్ట్. మీకు అందుకే జరిగింది అది. వాళ్ళు ఎందుకు తీసేసుకున్నారా అనుకున్నాను. రీజన్ ఇది అనమాట. వాళ్ళకి చెప్పింది అనమాట గాయత్రి నా చాక్లెట్లు తీసుకున్నారు, అలా ఇచ్చి అలా తీసేసుకోండి, అలా ఇచ్చి అలా తీసేసుకోండి అని చెప్పడం వల్ల అది జరిగింది. సో మీకు నాకు తెలిసి రీజన్ అర్థమై ఉంటుంది ఎందుకు మీ దగ్గర నుంచి వాళ్ళ బాటిల్ తీసుకున్నారు. బట్ వాళ్ళతో ఇంటరాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా వరకు అంటే ఇక్కడ టీం అంతా కూడా వచ్చి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు చేయడం చాలా ముచ్చటగా అనిపించింది. చాలా తక్కువ సినిమాలు అలా చేస్తూ ఉంటారు అనమాట. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe.